శ్రీకాకుళంలో ఒక కీచక ప్రొఫెసర్ నిర్వాకం బయటపడింది. అంబేద్కర్ వర్సిటీలో స్టూడెంట్తో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఇంటికి రావాలంటూ ఫోన్ కాల్స్లో వేధించడం, ఇంటికి రా ఇంకా 8 సెమిస్టర్లు ఉంటావంటూ బెదిరింపులకు పాల్పడడం, వస్తే నీ ఇష్టం కలిసి ప్రయాణం చేద్దామంటూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆడియో వైరల్ అవుతోంది. అయితే ప్రొఫెసర్ మజ్జి రామారావు వెకిలి చేష్టలపైన ఫిర్యాదు చేశారు విద్యార్థులు. విషయం బయటికి రాకుండా రాజీ కుదిర్చింది యూనివర్సిటీ అధికారులు. ఇక రాజీ కుదిర్చే టైంలో నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తా అంటూ ప్రొఫెసర్ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంటే మజ్జి రామారావు ఆయనే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ నిర్వాకం ఈ రకంగా ఉందంటే అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గంగా ఉందో ఆ యూనివర్సిటీలో అధికారుల తీరు అనేది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈయన ఒక విద్యార్థినికి కాల్ చేసి ఇంకా సెమిస్టర్లు చాలా ఉన్నాయి, ఇంకా 8 సెమిస్టర్లు ఉన్నాయి, మనం కలిసి ప్రయాణం చేద్దాం, ఇంటికి రా, నువ్వంతా సక్సెస్ అవుతావు, లేదని అంటే నువ్వు ఫెయిల్ అవుతావనో ఫెయిల్ చేస్తానో బెదిరింపులకు పాల్పడడం. సో ఆడియో వినిపించే ముందు అసలు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి నిర్వాకం ఉంది మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సో అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈ రామారావు విద్యార్థినికి ఫోన్ చేసి ఇంత టార్చర్ చేయడం ఏంటి, తనని అబ్యూస్ చేయడం ఏంటి, తనని హరాస్ చేయడం ఏంటి, ఆ తర్వాత తెలిసిన తర్వాత కంప్లైంట్ ఇస్తే యూనివర్సిటీ కూడా బయటికి ఎక్కడా ఈ విషయం పొక్కకుండా దాన్ని పూర్తిగా కప్పెట్టేసే ప్రయత్నం ఏంటి? అది చదువుల తల్లి యూనివర్సిటీ అనుకోవాలనా, లేదు ఇటువంటి పనికి మాల పనిచేయడానికి ఒక కేంద్ర బిందువు అయింది అనుకోవాలి అధికారులు, అక్కడ వీసీ కానీ వాళ్ళ నిర్వాహకం కానీ. సో యూనివర్సిటీలో జరగాల్సింది నా పని, అక్కడ విద్యార్థి సంఘాలు ఏం చెప్తున్నాయి? మనం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మధ్య తరగతి అదేవిధంగా పేద విద్యార్థులు మాత్రమే విద్యాబుద్ధులు అభ్యసించుకుంటారు. ఇంజనీరింగ్ విద్యాలయంలో చదువుతున్నట్టు ఒక విద్యార్థిని ఇంగ్లీష్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మజ్జి రామారావు వ్యవహార శైలి ఈరోజు ఆడియో రూపంలో బయటకు వచ్చింది. గతంలో కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఘటనలు కోకొల్లారు. కాకపోతే ఇంజనీరింగ్ విద్యార్థి ఆ ప్రొఫెసర్ వల్ల ఎంతలా వేదనకు గురై ఉంటుందో అన్న విషయం ఆమె మాత్రం ఈరోజు ప్రొఫెసర్ని అంటే పట్టించేందుకు మాత్రం ఆమె ఒక తెగువగా ముందుకొచ్చిన దాంట్లో ఎటువంటి అసలు లేదు. తనను అనునిత్యం వేధిస్తున్నటువంటి ప్రొఫెసర్ నిర్వాకాన్ని వెండగట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నమే ఈ ఆడియో లీకేజ్. మజ్జి రామారావు మాత్రం గత 10 ఏళ్ళుగా అక్కడ కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. BHSS డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి పట్ల ఆయన వ్యవహరించే శైలిలో బాధిత విద్యార్థులు కూడా ఆమెకు బాసటగా నిలిచారు. వీరందరూ కూడా వ్యూహాత్మకంగా మజ్జి రామారావు చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలను ఎండగట్టేందుకు మాత్రం వారొక వ్యూహం రచించారు. ఆ వ్యూహం రచనలో భాగంగానే మజ్జి రామారావు భాగవతం మాత్రం ఈరోజు బాహ్య ప్రపంచంకి వచ్చింది. ఇలా ఆ విద్యార్థిని కనుక అలా సాహసం చేసి ఈ విషయాన్ని కనుక బయటికి తేకపోతే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యాబుద్ధులు అబ్బుకించేందుకు వచ్చినటువంటి విద్యార్థుల పట్ల విద్యార్థులు ర్యాంకింగ్ పరంగా వేధించారు. కానీ ఈరోజు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ ఇటువంటి ఆకృత్యాలు పాల్పడడం, ఇటువంటి కీచక వ్యవహారం. ఆమె ఒక విద్యార్థితో సహజీవనం చేయాలి, మీ సబ్జెక్టులు పాస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఇంటికి రావాలి, అదేవిధంగా సార్ అని సంబోధించకుండా అండి అని సంబోధించాలని చెప్పి ఒక సూచన కూడా చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు ముఖ్యంగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు వ్యవహార శైలి ఎలా ఉందని మాత్రం బాహ్య ప్రపంచం స్పష్టమైంది. ఇటువంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఇలా ప్రొఫెసర్లే విద్యార్థుల పట్ల కీచులుగా వ్యవహరిస్తే ఆ తల్లిదండ్రులకు ఎవరు భరోసా ఇస్తారు? విద్యార్థులను విద్యాభివృద్ధికి చెప్పించేందుకు తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు నిర్వాహకులు కూడాను వారి పట్ల కేర్గా ఉండాలి. కానీ కేవలం అంటే కంచే చేని మిషన్ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవహారం ఈరోజు బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఒక మాయను మచ్చగా చెప్పుకోవచ్చు. 2016లో విశ్వవిద్యాలయం స్థాపించి నేటికి 10 ఏళ్ళు కావస్తా ఉంది. చాలా మంది వేలాది మంది విద్యార్థులు అక్కడ విద్యాబుద్ధులు అభ్యసించి ఉంటున్నారు. ఏడాదికి కోర్సులు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో జిల్లాకి ఖ్యాతి తెచ్చిన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి పట్ల ఒక ప్రొఫెసర్ వ్యవహరించినట్టు ఈ కీచక పర్వం ప్రతి ఒక్కరు కూడా బాధిస్తుంది. తల్లిదండ్రులకు మాత్రం ఆవేదన మిగిలిస్తుంది. విద్యార్థులను కళాశాలకు పంపించాలంటే ఈరోజు మాత్రం నిర్భయంగా తన కూతురు ఇంటికి వస్తుంది. అదేవిధంగా అబ్బాయిలు విద్యాబుద్ధులు మెరుగైన అంటే పొందుతారన్న విషయం మాత్రం అస్సలు భరోసా లేకుండా పోతుంది. ఇటువంటి విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఆపరేషన్ జరుగుతుంటే
వీసీతో పాటు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఈ విషయం వెలుగులోకి వచ్చింది 2 రోజుల క్రితం, కానీ జరిగింది 4 రోజుల క్రితం. ఈ విషయంపై నిర్వాహకులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు పిలిపించారు, అదే తోటి విద్యార్థులు కూడా పిలిపించడం జరిగింది. తో పాటు ప్రొఫెసర్లు కూడాను ఈ రోజు అక్కడ విచారణ పిలిపించారు. కానీ ఈ విషయంలో ఎవరైతే మధ్య రామారావు ఆయన మాత్రం ఆర్టీవీ కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన మాత్రం ఈ విషయంలో ఏమని మాట్లాడారో ఆర్టీవీ ప్రతినిధితో అనే విషయాన్ని కూడా ఆడియో రూపంలో మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా ఈ రోజు విద్యార్థిని తన సబ్జెక్టులు పాస్ చేసేందుకు ఇంటికి రావాలి అని పిలవడం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడం, ఈ పరిణామాలన్నీ కూడా విశ్వవిద్యాలయంలో మాత్రం ఇటువంటి చీడ పురుగులు కఠినమైన శిక్ష విధిస్తే తప్ప ఈ రోజు విద్యార్థులకు ఒక భరోసా అయినటువంటి పరిస్థితి లేదండలో ఎటువంటి ఆసక్తి లేదు. మన ఈ విషయంలో బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాత్రం పాలక మండలి వ్యవహార శైలి కూడాను ఈ రోజు ఒక రకంగా నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బీసీల నియామకంలో కానీ అదేవిధంగా ఇతరత్ర బోధకుల నియామకంలో కానీ రాజకీయాలకు అతీతంగా విశ్వవిద్యాలయాలకి ఖ్యాతి తెచ్చే విధంగా బోధన ఉండాలి, పర్యవేక్షణ ఉండాలని చెప్పి ఒక గైడ్ లైన్ తీసుకున్నారు. కానీ ఆ గైడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్వేచ్ఛలో వీసీ పర్యవేక్షణ లోపం ఈ రోజు ప్రొఫెసర్లకు మాత్రం ఇటువంటి ఆకృత్యాలు చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తున్నాయి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఫెయిల్ అయిన సబ్జెక్టును పాస్ చేసేందుకు లొంగపరుచుకునేందుకు ఆయన చేసినటువంటి ఫోన్ సంభాషణ విన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ ప్రొఫెసర్ వైఖరి మాత్రం తీవ్రంగా ఎండగడుతున్నారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా వీసీతో పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే మానిటరింగ్ కమిటీ ఉందో వాళ్ళు కూడా చర్యలు చేపట్టాలి. అక్కడ విద్యను అభ్యసించుకునే వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను మెరుగైన విద్యను అభ్యసించుకోవడంతో పాటు తమను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఆ విద్యార్థిని ఆ ప్రొఫెసర్ ద్వారా ఎంత చిత్రహింసలు పడకపోతే ఈ రోజు ఆడియో రికార్డ్ చేసి ఈ ఆడియోని మాత్రం బాహ్య ప్రపంచం విడుదల చేశారు. ఇలా ఎంతమంది విద్యార్థులు ప్రొఫెసర్లు బారిన పడి బాధపడుతున్నారో, కానీ సాహసం చేసి ఈ విద్యార్థిని మాత్రం ఆయన పట్టించేందుకు చేసిన ప్రక్రియ సక్సెస్ అయింది. భవిష్యత్తులో ఎవరైనా ప్రొఫెసర్లు ఈ రోజు విద్యార్థులతో పట్ల ఇలా అసభ్యకరంగా కనుక ప్రవర్తిస్తే మాత్రం ఇటువంటి ఆయన ఇప్పుడు రామారావు తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండకపోతాయి, ఆయనపై కఠిన చర్యలు చేపట్టకపోతే బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని మాత్రం ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి దోహదపడేందుకు బిఆర్ అంబేద్కర్ విశ్వవేదిక అవుతుంది. అందులో ఎటువంటి అతిశక్తి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా అంబేద్కర్ యూనివర్సిటీ 10 ఏళ్ల పాటుగా కాంట్రాక్ట్ లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మజ్జి రామారావు ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన కింద